నమస్తే. అన్స్టాపబుల్ రివ్యూస్ 2.0కి స్వాగతం. గేమ్స్ అవుతున్నాయి. నిన్న 2 క్లాన్స్ ఒక గేమ్ పెట్టారు. హులా లూప్ అని ఒక చిన్న బ్యాంబూతో చేసిన సర్కిల్ లాంటిది ఉంటుంది. నడుము మీద తిప్పుతూ ఆటలాడతారు కదా, అలాంటిది. దాంట్లోని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే టీం అంతాన్ని చైన్ లాగా చేయిలు పట్టుకొని నిలబడాలి. ఆ హులా లూప్ని స్టార్టింగ్ వాళ్ళు నోటితో తీయాలి, చేతితో టచ్ చేయకూడదు అనేది ఒకటి రూల్. అక్కడి నుంచి వాళ్ళు బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్ చేయాలంటే షోల్డర్ టు షోల్డర్ హెడ్లోంచి తీసి ఆ హోలా లూప్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. సో నైనిక చాలా పర్ఫెక్ట్గా ఆడింది. అసలు తను స్పోర్ట్స్ అథ్లీట్ కదా, నోటితోని పికప్ చేసుకుంటూ హులా లూప్ని నెక్స్ట్ క్యాండిడేట్కి, తర్వాత ఆదిత్య ఓమో, తర్వాత విష్ణు నుంచి నజీబ్కి, వాళ్ళందరూ చాలా బాగా పర్ఫెక్ట్గా ఆడుకున్నారు. ఇక్కడ చిన్న ఇదేంటంటే ఆడే ముందు నిఖిల్ని అడిగారు సంచాలక్గా, ఎలాగా ఇది ఇలాగా అలా చేస్తాం, మేము ఇలా చేస్తాం అంటే ఓకే అనేసాడు. వీళ్ళకి ఇంకా కొత్త కదా బిగ్ బాస్లో గేమ్స్ అవి. సంచాలక్ ఎప్పుడు 2 టీమ్స్ని పిలిచి ఇది రూల్స్ అని. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బిగ్ బాస్లో ఎప్పుడు బిగ్ బాస్ చెప్పిన దాంట్లో లూప్ ఎత్తుక్కొని దాన్ని అంటే లాని ఎలా బ్రేక్ చేయాలి అంటే తెలియకుండానే బ్రేక్ చేయాలి అన్న టైప్లోని లూప్ వెతుక్కొని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని గేమ్ ఆడటమే స్ట్రాటజీ. అయితే ఈ నైనికాల గ్రూప్ ఏం చేశారంటే షోల్డర్ టు షోల్డర్ హెడ్ని ఇలా వంచి ఆ హోలా లూప్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ విన్నర్స్ అయిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే పక్కన ఎలా చేస్తున్నారు అని కూడా అడగకుండా ఎవరు యష్మి గౌడ టీం కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో నిఖిల్లో సంచాలకుగా ఉన్న మేము ఇలా ఆడతాము, ఇలా కరెక్టేనా అని అడగకుండా శుభ్రంగాని ఏం చేశారంటే వాళ్ళు హెడ్ నుంచి టో వరకు హోలా లూప్ని దించి మళ్ళీ టోస్ నుంచి మళ్ళీ హెడ్కి తెచ్చుకున్నారు. సో దానివల్ల వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ అయింది. సంచాలక్ ఇది రాంగ్ అని చెప్పకూడదు కాబట్టి నిఖిల్ చెప్పలేదు. కాకపోతే సంచాలక్ మిస్టేక్ ఏంటంటే 2 టీమ్స్ని పిలిచి ఇలాగా, సో బాడీ టు బాడీ అంటే ఇలాగా ట్రాన్స్ఫర్ చెయ్యాలి అన్నది క్లియర్ చేసుకోలేదు. ఆ టీమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కనుక్కోవాలి సంచాలక్ని. అది చేయకుండా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్. అలాగా ఫస్ట్ కంటెస్టెంట్ ఎప్పుడు ఆ హోలా లూప్ని నోటితోని, నాట్ విత్ ది హ్యాండ్, చేతితో ముట్టుకోకుండా తీయాలి. ప్రేరణ క్లియర్గా థంబ్నెయిల్లోని పెట్టాము. ప్రేరణ అయితే చేత్తో తీసి పాస్ ఆన్ చేసింది కాబట్టి యాక్చువల్లీ ఆ టీమే డిస్క్వాలిఫై అయిపోతారు అలా ఆడిన వాళ్ళు. కానీ వీళ్ళు లేదు, టోటల్గా బాడీలోంచి ఈ హులా లూప్ని తీయాలి అని ఆర్గ్యుమెంట్ చేస్తూ పృథ్వీ చాలా ఫూలిష్గా అలా అయితే మేము నోటితో పాస్ చేసేసుకుంటాం బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్ అంటే హెడ్ని షోల్డర్ టు షోల్డర్ అవ్వాలని బిగ్ బాస్ చాలా క్లియర్గా, మళ్ళీ నేను రివైండ్ చేసి చూశాను, బిగ్ బాస్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సంచాలక్గా నిఖిల్ కూడా క్లియర్ చేశాడు. బట్ స్టిల్ యష్మి గౌడ టీం వాళ్ళు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసిందే కాక పృథ్వీ చాలా ఫూలిష్గా మేము పంటతో పాస్ చేయొచ్చు, ఈ బాడీతో ఇలా అనుకున్నాం, వాళ్ళు తప్పు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ చేత్తో పట్టుకొని ఫస్ట్ క్యాండిడేట్ ఆ హోలా లూప్ తీయడం వల్ల అసలు డిస్క్వాలిఫై అయిపోతారు పద్ధతిగా మాట్లాడతాయి. ఇలా అయిన తర్వాత బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్ అంటే ఇది అని మాట్లాడుకొని సంచాలక్ ప్రొసీడ్ అవ్వలేదు. సో సంచాలక్లో కొంచెం ఇది ఉంది. కాకపోతే ఫైనల్ డెసిషన్ సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం అంటారు కాబట్టి బిగ్ బాస్లో అదే ఫాలో అవ్వాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక మీద చూసుకోవాలి. కాకపోతే నైనిక అన్నట్టు యష్మి గౌడకి లక్ చాలా బాగా ఫేవర్ అవుతుంది. అనుకోకుండా కొంచెం పార్షియాలిటీ చూపించి పక్షపాత బుద్ధితో నిఖిల్ తన బడ్డీ అని యష్మి గౌడని తన కేపబిలిటీస్ చూడకుండా చీఫ్గా సెలెక్ట్ చేశాడు. అప్పుడు నైనిక ఒప్పేసుకుంది, ఈల్డ్ అయిపోయింది తన సలహాకి. దానివల్ల ఇప్పుడు పర్యావసనం చూస్తున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. నైనిక ఇప్పుడు రియలైజ్ అవుతుంది స్లోగా. అయితే ఇప్పుడు ఏమైందో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇలా అయిన తర్వాత యష్మి గౌడ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, శరీరం మీదగా అంటే ఇలా కాదు, పాదాల వరకు తీసుకురావాలి, మాదే కరెక్టు అని. అంటే అప్పుడు నిఖిల్ చెప్పాడు, లేదు ఇప్పుడు మళ్ళీ క్లియర్ చేశారు. ఏమైందంటే నిఖిల్ జడ్జిమెంట్ ఇవ్వకుండా పాజ్ ఇచ్చాడు. అప్పుడు బిగ్ బాస్ నిఖిల్ నువ్వు నాకు నిర్ణయం చెప్పే టైం ఆసనమైంది, సమయం ఆసనమైంది, నీ నిర్ణయం చెప్పు అని చెప్పి ప్రెషర్ ఇచ్చారు.
అప్పుడు చెప్పాడు పద్ధతిగా. ముందు యష్మి గౌడ వాళ్ళు పద్ధతిగా ఆడారు అన్నవాడు టప్మని మాట మార్చాడు. ఎందుకంటే అక్కడ సీత, విష్ణుప్రియ, తర్వాత ఎవరు మెయిన్ నైనిక, చాలా స్ట్రాంగ్ ఫిమేల్ కంటెస్టెంట్స్. ఏదైనా పాయింట్ ఉంటే అజిటేట్ చేసి వాయిస్ రేస్ చేసి చాలా బాగా మాట్లాడతారు. కొంచెం ఆ ఫోర్స్కి తట్టుకోలేక అవునవును వీళ్ళు వినసు బాగా ఆడారు, బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ ఇంటర్ఫియర్ అయ్యి చక్కగా బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్ అయ్యి ఫస్ట్ క్యాండిడేట్ చేయితో ముట్టుకోకూడదు, లాస్ట్ క్యాండిడేట్ ఎవరు ఫస్ట్ ఏ టీం అయితే ఫస్ట్ వేస్తారో వాళ్ళే విన్నర్స్ అనడంతో తను నిర్ణయం తీసుకొని నైనికా టీము విన్నర్స్గా డిక్లేర్ చేశాడు. ఇది అయిన తర్వాత యష్మి గౌడ ఇంక ఊరుకోదు కదా, సాగదీసి నాసేసి హాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా నువ్వు ఇలాగ చేసావు అంటే బిగ్ బాస్ చెప్పారు, దాని మీద నేను నిర్ణయం తీసుకున్నానని నిఖిల్ క్లియర్ చేస్తున్నాడు. అయినా తను అలిగేషన్స్ చేస్తూ అంతా ఆరోపణ చేస్తూ లేదు నువ్వు ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే బిగ్ బాస్ ఇంకేమంటారు, నీ మాట కానిచ్చాడంటే అవును బిగ్ బాస్ నా మాట వింటారంటే బిగ్ బాస్ క్లియర్గానే డిక్లేర్ చేశారు, దాన్ని బట్టి నేను చేశాను అని. ఈలోగా అక్కడ అందరూ కూర్చున్నారు. పాపం వీళ్ళు గెలిచిన ఆనందాన్ని కూడా ఉంచలేదు ఆ యష్మి గౌడ టీము. ఎంత ఘోరంగా అంటే వేళాకోళంగా క్లాప్స్ కొడుతూ ఇంకేంటి నిఖిల్ ఇలా చేశాడు అంటే ఈవిడ విన్నర్స్గా డిక్లేర్ చేస్తే మంచిదా, ఆ అమ్మాయిని చీఫ్ చేసిందే నిఖిల్. అయినా ఆ రెస్పెక్ట్ లేకుండా పెద్దగా అరుస్తూ ఆ హాల్లోకి వెళ్తూ మాట్లాడుతూ ఈ పక్కన పృథ్వీ ఎంచి బుర్ర తినేస్తున్నాడు, ఇలా కాదు అలాగ నిఖిల్ అని. అప్పుడు కిరాక్ సీత చాలా ఫీల్ అయింది, బేబక్తో మాట్లాడుతుంది. ఏమండి వాళ్ళు గెలిస్తే క్లాప్స్ కొట్టారు, మేము గెలిస్తే క్లాప్స్ కొట్టరా అని ఏదో అడుగుతుంటే మేము క్లాప్స్ కొడుతున్నాం మేము చాలా హ్యాపీగా ఉంటే ఏమో మీ మీ హావభావాలు చూస్తుంటే మీ హ్యాపీగా అనిపించలేదు అని నైనిక కొంచెం బాధపడుతూ అన్నారు. ఎందుకంటే వాళ్ళ విజయాన్ని ఆనందించలేకపోతున్నారు. ఇంకా చాలా గోల చేస్తుంది. అవును నిఖిల్ ఎలాగా అలాగా మీకు ఇలా వచ్చింది, మీరు గెలిచేవారు కాదు అంటుంటే నువ్వెందుకు రాంగ్గా పోర్ట్రే చేస్తున్నావు, జనాలు ఏమర్థం చేసుకుంటారు అని నైనిక అనడంతో కొంచెం గట్టిగా కిరాక్ సీత కూడా అన్నది. లేదు నువ్వేదో రాంగ్గా పోర్ట్రే చేస్తున్నావు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అంటే నిఖిల్తో మళ్ళీ యష్మి గౌడ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది. దెన్ నబీల్ అండ్ శేఖర్ భాష మాట్లాడుకుంటున్నారు. భలే ఫన్నీగా అనిపించింది. ఎంత సీరియస్ టాపిక్లోంచి ఆ ఎడిటింగ్లోనే వీళ్ళిద్దరిని చూపించారు. ముందు మణికంఠని చూపించారు నవ్వుతూ, చాలా ప్లెజెంట్గా కనిపిస్తున్నాడు ఈ గేమ్ గురించి. ఎందుకంటే గేమ్లో తను పార్టిసిపేట్ చేయలేదు, పక్కన కూర్చున్నారు బేబక్క, ఈ అబ్బాయిని సోనియా కూడా కూర్చొని ప్రేక్షకుల్లా కూర్చున్నారు. సో కొంచెం రిలీఫ్గా ఉన్నాడు, సెట్ అవుతున్నాడు మనిషి అని అనుకున్నాను. కరెక్ట్గా అప్పుడే శేఖర్ భాష అన్నాడు, వీడు కొంచెం మనిషి అవుతున్నాడు రా బాబు, మనిషి అయ్యాడు అనేసరికి అప్పుడు నబీల్ చెప్పాడు అనమాట, నిన్న నాతో చాలా బాగా మాట్లాడాడు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నిన్ను ఎవరు చెప్పారంటే నబీలు శేఖర్ భాష మాట్లాడుకుంటున్నారు మణికంఠ గురించి, వీడు మనిషి అయ్యాడు అని. అయితే ఏమన్నాడట, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, సూపర్గా ఆడుతున్నావు, ట్రాఫీ కూడా గెలిచే ఛాన్స్ ఉంది నీకు, చాలా మింగిల్ అవుతున్నావు, ఇలాగ ఆడు అని చెప్పి చాలా నువ్వు సూపరు ఇదిరా తోపురా అన్నాడు. నేను డైవర్ట్ చేసి చికెన్ తిన్నావా మటన్ తిన్నావా అని అడిగాను, తిన్నానని అన్నాడు. చాలా హుషారుగా ఉన్నాడు, పోలే చాలా చెప్పాను ట్రాఫీ కూడా గెలుస్తావు అని అన్నాడని. దెన్ నిఖిల్ సోఫియా ఇంకో దగ్గర మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక బెడ్రూమ్లోని తను కూర్చుంది కొంచెం డల్గా. సోనియా ఎప్పుడు యాక్టివ్గా ఏదో ఒక పిన్ పాయింట్ చేస్తూ చాలా హడావుడిగా ఉండే మనిషి కామ్గా ఉంది. కొంచెం నిఖిల్ బాగా మింగిల్ అవడం అందరినీ చేరదీస్తాడు, ఏంట్రా ఎందుకు డల్గా ఉన్నావు అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతాడు. సో నిఖిల్ సైడ్ నుంచి అయితే నాకు ఎటువంటి అంటే ఐ కాంట్ కమెంట్ ఆన్ నిఖిల్, అందరినీ తన వాళ్ళగా చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠని ఆ మూమెంట్లో ఏ టీంలో తీసుకెళ్ళిపోతే చాలా రచ్చరచ్చ అయిపోయి అసలు బిగ్ బాసే హడావుడైపోను, అలాంటిదే తను ఆలోచించి తను స్ట్రెస్ తీసుకొని తన్ని సెలెక్ట్ చేసుకొని అదంతా అంటే మనని కాపాడాడు, అలాగే హౌస్ మేట్స్ని కూడా కాపాడాడు పెద్ద రచ్చ అవ్వకుండా అని అనుకున్నాము. అలాగే ఇప్పుడు సోనియా అలా డల్గా కూర్చుంటే ఏంట్రా అలా కూర్చున్నావు, ఇందా నుంచి చూస్తున్నాను అంటే ఆటపరంగా కాదు, నువ్వు మెంటల్లీ నువ్వు బాగానే ఉన్నావు కదా, డిస్టర్బ్డ్గా లేవు కదా, నువ్వు అలా కూర్చున్నా అని పలకరించడానికి వచ్చాను అని చాలా ఫ్రెండ్లీగా ఆ అబ్బాయి సైడ్ నుంచి అయితే నాకు ఏ తప్పు కనిపించలే. బట్ సోనియా ఫర్ ద ఫస్ట్ టైం ఆడపులి అని అన్నిట్లో దూరుతూ గొడవ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తూ స్క్రీన్ స్పేస్ని తీసుకుంటున్న అమ్మాయి సడన్గా డల్ అయిపోయించింది ఫర్ సమ్ రీజన్.
మనకి తెలుస్తుంది. నాకెందుకో ఆ అమ్మాయి షీఈ్ మిస్సింగ్ ఫ్యామిలీ అని చెప్పింది. సో యూర్ ఓకే కదా అని అన్నాడు. అంటే ఐఎమ్ ఓకే అన్నది. అంటూనే చాలా కామ్గా, అంటే నాకు ఫస్ట్ టైం ఆ అమ్మాయిలోని ఒక అమ్మాయి తత్వం అలాగేదో ఫీలింగ్స్ కనిపించాయి. నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో రాయండి. ఆ అమ్మాయి సైడ్ నుంచి మాత్రం కొంచెం ఏదో చిన్న ఫీలింగ్స్ ఉన్నట్టు అనిపించింది నాకు. ఆ అమ్మాయి ముఖావళికలని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి అంటే ఏదో ఫీలింగ్ ఉన్నదని కదా, షీఈ్ మిస్సింగ్ ఫ్యామిలీ అని ఒకటి. రెండోది నిఖిల్తో షేర్ చేసుకునే చనువు వచ్చిందని అనిపించింది నాకు. అంటే లైవ్లో చూస్తే కొంచెం అర్థమవుతుంది. వాళ్ళు కొంచెం ఎఫిలియేషన్ కానీ ఎఫినిటీ కానీ కొంచెం బాండింగ్ కానీ డెవలప్ అయినట్టు అనిపించింది నాకు. షేర్ చేసుకున్నాడు నిఖిల్, అందరినీ బాగా క్లోజ్గాని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటాడు. అది వన్ ఆఫ్ ది లీడర్షిప్ క్వాలిటీస్ మాట, అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం. సో అక్కడ ఒక మాట అడిగింది, మాకు ఆడియన్స్ కూడా నాలాగే కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. నేను వెళ్ళిపోతే నువ్వు రిగ్రెట్ అవ్వవా అని అడుగుతుంది. వెళ్ళిపోతే అంటే ఇప్పుడు ఇవాళ సాటర్డే కాబట్టి ఎలిమినేట్ అయిపోద్దని డల్ అవుతుందేమో అనుకున్నా ఫస్ట్ మూమెంట్లో. అంటే నేను వెళ్ళిపోతే అంటే నేను రిగ్రెట్ అవుతాను. అంటే ఎలా రిగ్రెట్ అవుతావు అంటే నీతోని మంచి ఫైట్ చేయలేకపోయాను అని ఫీల్ అవుతాను అన్నాడు. ఒకే టీంలో ఫైట్ ఎలా అవుతుందండి? ఆపోజిట్ టీమ్స్లో ఉంటేనే ఫైట్ చేసుకుంటే ఎస్ ఇలాంటి మంచి ఫైటర్తో లీడర్తో నాకు ఫైట్ అయిందని తనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఒక టీంలోనే ఉంటే ఫైట్ చేసుకోరు, వాళ్ళు కలిసి ఆడాలి కాబట్టి. సో అప్పుడు నాకు అర్థమైందంటే ఎలిమినేషన్ గురించి కాదు, ఇప్పుడు ఈ రెండు క్లాన్స్ ఫైట్ చేస్తున్నప్పుడు ఆ గేమ్స్లో ఎవరు గెలిస్తే చిన్న టీం అయినా నిఖిల్ టీంలోంచి వాళ్ళకి నచ్చిన టీమ్మేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, విన్ అయిన టీము. సో ఇప్పుడు విన్ అయిన టీము డెఫినెట్లీ సోనియాని తీసుకుంటారు అనే కాన్ఫిడెన్స్ అనమాట ఆ అమ్మాయికి ఉంది. నిఖిల్కి డౌటే, ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం వెరీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్, ఏ పాయింట్కైనా వాయిస్ రేస్ చేస్తుందని తెలుసు, అదే జరుగుతుంది. అయితే మొత్తానికి ఎలిమినేషన్ గురించి కాదు, తను టీంలోంచి సెలెక్ట్ చేసుకుని అమ్మాయిని తీసేసుకుంటారని కన్ఫర్మ్ చేసుకుంది. అంటే అంత కాన్ఫిడెన్స్ అమ్మాయి మీద, తన్నే సెలెక్ట్ చేసుకుంటారని. దట్ ఈస్ వెరీ గుడ్. అమ్మాయిలకి ఆ కాన్ఫిడెన్స్ ఉండడం చాలా మంచిది. నెక్స్ట్ యష్మి గౌడ అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. ఏం చేశారంటే వీళ్ళు క్లాన్స్ సెలెక్ట్ అయినప్పుడు టీమ్స్కి ఒక్కొక్క కలర్ బ్యాండ్స్ ఇచ్చారు చేతులకి. విష్ణు ఏంటంటే కమాన్ చిల్ అన్నట్టు లైట్గా ఉంటుంది. ఎప్పుడు తను బ్యాండ్స్ ఎక్కడో తీసి పెట్టేసింది, చేతి బ్యాండ్స్, కలర్ బ్యాండ్స్. ఈ అబ్బాయిని యష్మి గౌడ దాన్ని దొంగలించారు. నాకు ఒక డౌట్ వస్తుంది, మనమే తీసాం అనుకుంటారు, వాళ్ళకి సీరియస్నెస్ లేదు చూడు, గేమ్ అంటే రెస్పాన్సిబిలిటీ లేదు. విష్ణు అన్నది కదా మా స్ట్రాటజీ అని ఆహాహా అని పగలబడి నవ్వుకున్నారు ఇద్దరు, అబ్బాయిని యష్మి గౌడ. అయితే ఇప్పుడు మనం బిగ్ బాస్ని ఒకటి అడుగుదాం, చేతికి బ్యాండ్స్ లేకపోతే ఆ గేమ్ ఆడచ్చా లేదో అడుగుదాం, అప్పుడు తెగ కుదురుతుంది దీనికి అని చాలా కొంచెం వెటకరించుకొని కొంచెం హైపర్గా బిహేవ్ చేస్తున్నారు అప్పటికే అబ్బాయిని యష్మి గౌడ. ఇంకా ముందుకి ఇంకా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, వెర్రి తలలు వేసారు. ఇంకా ఎన్ని పిచ్చి వేషాలు అంటే మనకు చూసే వాళ్ళకి మనకే ఒళ్ళు మడుతుంది అనమాట. నెక్స్ట్ సోనియా అండ్ నిఖిల్ మాట్లాడుకుంటున్నారు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసుకుంటారు ఇది ఏదని. విష్ణు బ్యాండ్స్ దొంగిలించిన తర్వాత కిచెన్లోని ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? ప్రేరణ, శేఖర్, అభయ్ మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ చాలా ఇంటెలిజెంట్గా మెడకి అంటే మణికంఠ, నాకు ఇప్పుడు కొంచెం గ్రాస్ప్ చేయగలిగాను, ఇలాగ మెడ చూపిస్తుంది. ఏంటి మెడ, అందరికీ మెడలో గొలుసులు వేసుకుంటున్నారు కదని. మణికంఠ అంటే మీనింగ్ అలా వస్తుంది కదా, కంఠం అని, మణికంఠ అని చూపిస్తుంది మెడ మీద చూపించి. ఆహా అబ్బాయి అంటున్నాడా మణియా అంటున్నాడు కిచెన్లో. యాక్చువల్లీ ఎలిమినేషన్ గురించి, నామినేషన్స్ గురించి కూడా లాస్ట్ సీజన్లో అయితే బిగ్ బాస్ మాట్లాడుకుంటే సైకిల్ ద్వారా అయినా వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా మాట్లాడుకుంటే ఎస్ ఐ గాట్ ఇట్ అంటున్నాడు శేఖర్ భాష. వాళ్ళకి అర్థమైపోయింది, అంటే మణికంఠ ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. బిగ్ బాస్ అంటే ఏంటి అసలు వీళ్ళకి అసలు ఐడియా లేదు. 8th సీజన్ నేను వాచ్ చేస్తున్నాను, ఈ 3 సీజన్స్ నుంచి నేను రివ్యూస్ చేస్తున్నాను. ఎవరైనా సింపతి కార్డ్, విక్టిమ్ కార్డ్, గొడవలు చేసిన వాళ్ళంటే బిగ్ బాస్కి ఫేవరెట్స్. బాగా ఆడేవాళ్ళు కాదు, బాగా డ్రామాలు ఆడేవాళ్ళు, కంటెంట్ ఇచ్చి టీఆర్పీ రేట్ పెంచిన వాళ్ళు బిగ్ బాస్ అసలు వదులుకోడు. సో అలాగా సీజన్ 6లో అంత కంటెంట్ ఇచ్చిన మన గీతూ రాయల్లో వెళ్ళిపోవడం పెద్ద షాక్ మాట. తట్టుకోలేక నేను రివ్యూస్ కూడా ఆపేశాను ఆ సీజన్లో అయితే.
తట్టుకోలేకపోయాను నేను. ఆ అమ్మాయి వెళ్ళిపోవడం, నేను పోను అని స్టేజ్ మీద అంటుంటే ఒకంత నాగార్జున గారు కూడా ఎంత ఎమోషనల్ అయిపోయారు. సో అలాంటి వాళ్ళు వెళ్ళడం చాలా రేరు. ఇప్పుడు మణికంఠ మంచి కంటెంట్ క్రియేటర్ అయ్యాడు, రంగులు మారుస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. 2 రోజులు బేభత్సం క్రియేట్ చేసి ఏడుపులు సింపతిలు అన్నీ విపరీతంగా ఓటింగ్లు పడ్డాయి. మళ్ళీ చిచి వీడిగా చూపిస్తున్నాం సింపతి అన్నట్టు కొంత వికారంగా బిహేవ్ చేశాడు. ఇప్పుడు మనిషి అయ్యాడు. నెక్స్ట్ మరి ఏమవుతాడో మనం చూస్తూ ఉంటాం, ఎదురు చూద్దాం. అయిన తర్వాత నెక్స్ట్ ఎలిమినేషన్ గురించి అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్. ఆ పాట వెరైటీగా ఉంటుంది. నాకు ఫుల్ పాట రాదు, వర్డ్స్ చెప్తాను. రారా రారా మేము రెడీరా, టౌ టౌ టట్ టౌ టౌ ఏదో పాట ఉంది. విపరీతంగా డాన్స్ చేశారు. చేసిన తర్వాత కిచెన్లోని అసలు ఈ పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు అయిందంటే రచ్చోభ్యో నమః అల్లు అర్జున్ అన్నట్టు. కిచెన్లోని టీ పెట్టి కిరాక్ సీత బ్రష్ చేసుకోవడానికి వెళ్తుండే 5 నిమిషాల నుండి చూస్తుండు అని వెళ్ళింది. అప్పటికే చిన్నగా అంటే రాజుకుంటుంది, కొంచెం తేడాగా ఉంది అమ్మాయి మూడది. టీ పెట్టాను చూస్తుండని వెళ్ళింది. ఈలోగా ఉండిపోయిన అన్నంని పులిహోర కలుపుతున్నాడు అబ్బాయి. పోపేమో ప్రేరణ వేసింది, మాడి చేసింది. ఏంటి మాడి చేసావు, టీ నువ్వెందుకు చూస్తున్నావు, అయితే నువ్వే చేసుకో, నేను చేస్తున్నాను కదా, నేను చేస్తున్న దాంట్లో నువ్వెందుకు వెళ్ళిపెట్టావు అని అప్పటికే సీత అన్నది. ఫోన్లే నువ్వు చూసుకోలే, నేను చూడను, నువ్వు బాగా చేస్తావు ఏదో అని వచ్చు కదా అబ్బాయి అనకుండా నేను చేస్తే ఏంటి అని కెలికాడు. అయితే నువ్వే చేసుకో అన్నది. అంటే ఆ పోపు కూడా చూడు పులిహోర, నేను పులిహోర కలుపుతున్నాను అన్నది. పోపు మాడిపోయింది, వేస్ట్ కలపడం అంటూ చాలా. అంటే ఇంట్లోని మా అమ్మగారు కిచెన్లో పొద్దున్న వేస్తే కొంచెం ఒక్కొక్కసారి అలాంటి బ్యాడ్ మూడ్లో ఉండేవారు అనమాట. కెలిగితే ఇంకా ఆ రోజంతా మటాషే. అలాంటి మూడ్లో వచ్చింది కిరాక్ సీత. అక్కడ టీ వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళైతే పులిహోర పోపు తగలేసారు. అలాగా కోపం అయిపోయి కొంచెం తిట్టి మొహం ఇలా, చిన్నపిల్లైనా అథారిటేటివ్గా ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెరీ కేరింగ్. కరెక్ట్గా అమ్మాయి చెప్పినట్టు కొంచెం మూడు ట్రిగ్గర్ అవుతుంది. అమ్మ సీతగా ఇవాళ ట్రిగ్గర్ అయింది అని అనుకుంటున్నాను. అయిన తర్వాత థర్డ్ గేమ్ మొదలైపోయింది. థర్డ్ గేమ్ ఏంటంటే ఒక చిన్న పట్టి మంచులాగా ఉందండి. దాని చుట్టూ అంత లోపలంతని స్క్వేర్స్ లాగాని రోపులు కట్టారు. మన ఇన్నాళ్ళు పాత నవార మంచాలు అనేవారు కదా, అలా ఉంటుంది. ఆ నవార మంచంలో ఒక్కొక్క గ్యాపుల్లో కాళ్ళు పెట్టాలి. పెట్టి దానిపైన ఒక బార్ ఉంటుంది. ఆ బార్ మీద ఇటుకలు తెచ్చి బ్యాలెన్స్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ 5 బ్రిక్స్ ఇటుకల్ని బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. సంచాలకు నిఖిల్ నించున్నారు ఆ టీం అంతాని. అయిన తర్వాత ఇలాగ చేస్తుంటే ఒకటి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ బిగ్ బాస్. సో ఏం చెప్తారంటే గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళు పెడుతున్నప్పుడు చాలా సీజన్స్లో చూశాను, మీరు డిస్టర్బ్ చేయొచ్చు, తోసియచ్చు, పెట్టనివ్వకుండా బ్రిక్సే దాచియచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నమాట. యాక్చువల్లీ దట్ ఈస్ ది లూప్ ఇన్ బిగ్ బాస్ గేమ్స్. వీళ్ళు ఇది క్యాచ్ చేశారు, ఇలా చక్కగానే బ్రిక్స్ పెట్టుకున్నారు. కాకపోతే అక్కడ ఫూలిష్నెస్ ఏంటంటే గేమ్ చూసుకొని వెంటనే చిన్న షార్ట్స్, అమ్మాయిలకి అలవాటే కదా, షార్ట్స్ వేసుకొని వచ్చేస్తుంటే వాళ్ళు బట్టలు తగిలేవి కావు. ఆ రోప్స్ మధ్యన కాళ్ళు పెట్టి మళ్ళీ బయటికి రావడం, ఆ బ్రిక్ని బ్యాలెన్స్ చేయడం. వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్యాంట్లు వేసుకున్నారు. సో సమంగా చేయలేపారు. పైన బార్ కూడా ఊగుతుంటుంది, కిందన ఈ రోప్ది కూడా ఊగుతుంటుంది. దాంట్లోంచి వచ్చినప్పుడు సమంగా పెట్టలేపారు, బ్యాలెన్స్ చేయలేపారు. పెడుతుంటే ఒక్కొక్కసారి ఆ 3 పెట్టేసిన తర్వాత 3 ఒకసారి పడిపోతున్నాయి. ఈలోగా ఫస్ట్ పృథ్వీ వచ్చి వీళ్ళు ఆల్మోస్ట్ 3 పెట్టేశారు, వాళ్ళది ఒకటి కూడా బ్యాలెన్స్ అవ్వలే. వచ్చి శుభ్రంగా అది స్వింగ్లా ఊగుతుంది కదా, అది తిప్పేసరి బార్ మీద బ్రిక్స్ అని పడిపోయాయి. అందరివి చాలా 3 వచ్చేసరికి జలస్గా ఫీల్ అయ్యాడు. అమ్మ వీళ్ళు గెలిచేస్తారని చెప్పి తోస్తాడు. తోసిన తర్వాత మళ్ళీ అబ్బాయి వచ్చి అబ్బాయి కూడా తోసాడు. వీళ్ళు 3 బ్యాలెన్స్ చేసేసరికి తోసేస్తున్నారు. ఇంక ఇలా లాభం లేదని వాళ్ళది కూడా తోసేశారు. బట్ బజర్ మోగే టైంకి అప్పటికి నిఖిల్తో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. మేము 3 పెట్టేసరికి స్టాప్ అన్నావు అని. అంటే ఫౌల్ గేమ్ని ఆపండి అని అన్నాడట. సో దాంతో సీత వాళ్ళందరూ విష్ణుకి కోపం వచ్చింది, ఆర్గ్యుమెంట్ అయింది. ఏమంటావు అన్నాడు. సర్లే బజర్ అయింది కదా, బజర్ అయ్యే టైంకి నిల్లు ఏమీ లేవు వీళ్ళవి, జస్ట్ అప్పుడే తోసేసారనమాట. బ్రిక్స్ అన్ని పడిపోయి పాపం వీళ్ళ టీంవి, నైనికాల టీంవి. సో అక్కడ యష్మి టీంవి బజర్ వచ్చేసరికి 2, 3 ఉన్నాయి. సో వాళ్ళు విన్నర్స్ కింద డిక్లేర్ అయ్యారు. దాంతో వీళ్ళు అప్పటికే అప్సెట్ అయ్యి ఉన్నారు.
అప్సెట్ అయిన తర్వాత ఇంక వీళ్ళు ఆనందపడిపోయి కింద మీద ఇంకా చెప్పకండి. అంటే ఇరిటేట్ అయ్యేటట్టు, అవతల వాళ్ళు ఇరిటేట్ అయ్యేటట్టు గెంతులు అయి ఉండొచ్చు, రిజాయిస్ చేసుకోవచ్చు. అయినప్పుడు అక్కడ బిగ్ బాస్ ఏంటంటే అనౌన్స్మెంట్ చేశారు. విపరీతమైన వరాలు కురిపించాడు బిగ్ బాస్. ఇది గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీమ్మేట్లో నిఖిల్ వాళ్ళ టీంలో యష్మి గౌడ వాళ్ళ టీం గెలిచారు, డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళ నిఖిల్లో లీస్ట్లో ఉన్న టీంలోంచి ఒక టీమ్మేట్ని ఇస్తారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ సోనియాని సెలెక్ట్ చేసుకున్నారు. సోనియా టీంలోకి వెళ్ళింది. ఫస్ట్ వారం అది. రెండోది యష్మి గౌడకి ఫస్ట్ ఏమో లక్ ఫేవర్ అయింది, చీఫ్ అయింది. తర్వాత ఈ రెండో గేమ్లోని ఈ హోనాలు లూప్లో కూడా ప్రేరణ ఫౌల్ గేమ్ ఆడింది, సంచాలక్ చూసుకోలేదు. ఇప్పుడు కూడా బ్రిక్స్ పెట్టినప్పుడు తొయ్యొచ్చా లేదా అది అని అనుకోకుండా అన్ఫేర్ గేమ్ ఆడారు. కొంతైనా గేమ్లోని ఫేర్ ప్లే ఉండాలని అనిపించింది నాకు. తోసేసుకుంటే ఇప్పుడు కూడా యష్మి గౌడకి లక్ ఫేవర్ అయింది, వాళ్ళ టీం గెలిచారు. ఇప్పుడు ఒక టీమ్మేట్ని సోనియాని ఇచ్చారు, సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే టోటల్గా కొత్త రూమ్, ఫర్నిష్డ్ బెడ్రూమ్స్, దాన్ని డ్రాగన్ రూమ్ అంటారు. దాంట్లోని ఒక బాక్స్లోని శుభ్రం కీతోని చాక్లెట్స్, డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ఓడిపోయామన్న బాధ కన్నా అవతల టీం వాళ్ళు చేస్తున్న వెకిలి వేషాలకి వాళ్ళు చాలా బాధపడిపోయారు. యువతల బేబక్క కూడా మొహం ఇలా పెట్టి కింద మీద చూస్తున్నారు, వీళ్ళు ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు అని. ఆ చాక్లెట్స్ తినేస్తున్నారు, ఓ ఓ ఓ అని గెంతుకుంటున్నారు. తూనీగ రూము ఓకే, తూనీగ రూమ్ అంటే మంచి తూనీగ తిరుగుతుంటుంది కదా, అంత ఎంజాయ్ చేస్తారని అర్థం. ఇచ్చిన తర్వాత వెళ్ళి మంచాల మీద గెంతారు, చాక్లెట్స్ తిన్నారు, డ్రింక్స్ అన్నీ తెచ్చుకున్నారు. గార్డెన్లోకి వెళ్ళి ఏదో పెద్ద షాంపైన్ చూసారు, క్రికెట్ వరల్డ్ కప్ గెలిచే షాంపైన్ ఎలా ఓపెన్ చేసుకుంటారో అంత ఎంజాయ్ చేస్తూ విపరీతమైన పోకట్లకి వెళ్ళారు. మనకే అనిపిస్తుంది అయ్యో వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళు చూస్తే ఇలా బిహేవ్ అంటే ఓకే విక్టరీ అయింది, సరదా తీసుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ ద ట్రాఫీ విన్నింగ్ కదా, ఏదో చిన్న గేమ్ గెలిచారు. ఇదే పొజిషన్ రేపు వాళ్ళు కూడా వస్తుంది, వీళ్ళు కూడా మళ్ళీ అంత ఎంజాయ్ చేస్తారు, అవతల వాళ్ళు మొహాలు మార్చుకుంటారు అన్నది ఆ మూమెంట్లో స్ట్రైక్ అవ్వదు. నిఖిల్ చెప్పాడు, ఇదే అది గేమ్ కాదు కదా, దీన్ని టర్నింగ్ టేబుల్స్ అంటారు. రేపు వాళ్ళకి ఈ పొజిషన్లో ఉంటారు, మనం తొక్కే పొజిషన్లో ఉంటాం, అప్పుడు గట్టిగా తొక్కుదాం అని కూడా మోటివేట్ చేసి చాలా లీడర్గా, మంచి లీడర్లా బిహేవ్ చేశాడు. ఇక్కడ అయిన తర్వాత వాళ్ళ ఎంజాయ్మెంట్ చాలాసేపు చూపించారు. ఎపిసోడ్లో కూడా ఫ్లాగ్స్ డిజైన్ చేసుకోమని మెటీరియల్ ఇచ్చారు. సో యష్మి వాళ్ళ టీము అఖండాని బుల్స్ టీం అని మేము ఇలా పొడి చేస్తాం గిడిచేస్తాం అని చెప్పి చూద్దాం రేపు ఎల్లుండిలో ఎలా ఉంటుందో. ఇవాళ నాగార్జున గారు ఎంతమందికి క్లాసులు పీకుతారో, విష్ణు ప్రియకైతే క్లాస్ ఉంటుంది. నేను ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చాను, వీళ్ళని క్లీనింగ్ల కోసం రాలేదన్నది ఫుల్ క్లాస్ పీకుతారు. 110% ష్యూర్. మొహాలు మాడిపోతే అందరూ ఇంక పనుల్లోకి దిగుతారు. ఇప్పుడు అంతులేని వీళ్ళని అంతులేని అంటే ఇన్ఫినిటీ అని నైనికా టీము ఫ్లాగ్ చేసుకున్నారు. కెరటాలు అని చెప్పి నిఖిల్ వాళ్ళ టీము బేబక్క, మణికంఠ వాళ్ళు ముగ్గురు చేసుకున్నారు. అయిన తర్వాత ముగ్గురు చీఫ్స్ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి రావాలి అని పిలిచారు. అందరూ గెస్సింగ్, అమ్మో ఏంటి ఏం చెప్తారు కన్ఫెషన్ రూమ్లో ముగ్గురిని పిలిచారని. ఏం లేదు, ముగ్గురిని పిలిచి కంగ్రాచులేషన్స్ అన్నారు అని. యష్మి గౌడ టీంకి ఇంకో ఆఫర్ ఏంటంటే నీడ్ నాట్ వర్క్, నెక్స్ట్ వీక్ అంతా ఏ వర్క్ చేయనక్కర్లేదు. నెంబర్ 1. అంతకన్నా ఏంటండి, ఏ వర్క్ ఉండదు, ఏ వర్క్ చెయ్యకూడదు అంటే అంతకన్నా ఏముంది. వీడిని ముక్కులో పుల్ల పెట్టి తుమ్మించడం, గొడవలు పడడం, ఏదో ఒక వెటకారం చేయడం అప్పుడే మొదలైపోయింది. అస్సలు వర్క్ చేయకూడదు అన్నది ఫస్ట్ కండిషన్. షుడ్ నాట్ వర్క్ అని బిగ్ బాస్ చెప్పిందే. అయిన తర్వాత ఇప్పుడు రెండోది ఏంటంటే యష్మి గౌడ వాళ్ళ టీము అంటే వాళ్ళకి ఎవరెవరి చేత ఏ పనులు చేయించుకోవచ్చు
అంటే సింపుల్గా ఏం చేసిందంటే అంటే సైకో అనిపించింది, సాడిస్టిక్ ప్లెజర్ మాట. మంచి హుషారు వచ్చేసి కెరటోన్ టీము అంటే నిఖిల్, బేబక్క, మణికంఠ ముగ్గురే ఉంటారు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు వాళ్ళు ముగ్గురు అన్ని వంటలు చేయాలని బోర్డు పెట్టేసింది కెరటం టీం కని. ఇటు వీళ్ళున్న అంతులేని వీళ్ళని వీళ్ళు కదా నవ్వుకుంటామట. చాలా సెటైరికల్గా అనిపించింది. అంటే వేళాకాలం వెటకారం టార్గెటింగ్ కమాన్ వీళ్ళ ఆడుకుంటాను. ముందు మొసళ్ళ పండగ కానీ యష్మి గౌడకి ఎవరిని ఏమన్నా నా పని యష్మి గౌడని మాత్రం ఫుల్ వీళ్ళందరూ టార్గెట్ చేయడం గ్యారంటీ. బోల్డ్ గొడవలు అవ్వడం గ్యారంటీ, టీఆర్పీ రేట్ పెరగడం గ్యారంటీ, బిగ్ బాస్ అలా అయితేనే హిట్ అవ్వడం గ్యారంటీ. అయితే ఇక్కడ అంతులేని వీళ్ళకి ఏం చెప్పింది తెలుసంటే క్లీనింగ్ అట, మాపింగ్ అట, బాత్రూమ్ క్లీనింగ్ అట, గార్డెన్ అన్ని క్లీనింగ్లు అన్నీ పెట్టిందండి 9-10 రకాలు. షాక్, నేనే షాక్ అని. అంటే అక్కడ వాళ్ళు అసెస్మెంట్ వర్క్ ఎలా ఉంటుంది, ఒక హాల్ ఒకటే అంటే 10 మంది కలిపి చేసిన వర్క్ని ఇప్పుడు ఈ టీంలో 5 ఉన్నారు, వీళ్ళు చెయ్యాలి. ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మనసుకి చాలా హర్ట్ అయిపోయి ఉన్నారు ఓడిపోయారని. వీళ్ళు వెటకారాలు వేళాకోళాలు తారస్థాయికి వెళ్ళిపోతుంది. ఎనర్జీ ఉండదు. ఎనర్జీ ఉండకపోతే నెక్స్ట్ గేమ్స్ వస్తాయి. గేమ్స్ ఎలా ఆడతారు? రోజంతా ఈ క్లీనింగ్లు అప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్లీ స్మార్ట్ గేమ్ ఆడి నిఖిల్తో మాట్లాడుకొని 2 రోజులకు ఒకసారి క్లీనింగ్లు చేద్దాము, అవసరమైన బాత్రూమ్ క్లీనింగ్లు ఇంపార్టెంట్ కాబట్టి రోజుకు ఒకసారి చేస్తాం అని మాట్లాడుకొని గేమ్స్ ఆడేటట్టు ఏడుపులు చేసి టూట్ అంటే మనకేం నష్టం మనకే తప్ప అవి తప్పించుకోవడానికి కావద్దు. సో నిఖిల్ కొంచెం పెద్ద మనిషిగా ఉంటాడు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కాంప్రమైజ్కి నెగోషియేట్ చేసుకోకుండా ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. 10 మంది చేసే పని 5 చేయాలి. అదే కాక ఏంటంటే వీళ్ళు నువ్వు కప్పితే నువ్వు ఇందులో అన్నం వడ్డించు, నాకు అన్నం తినిపించు అని కూడా అడగచ్చు. లాస్ట్ సీజన్లో అయింది, సీజన్ 6లో కూడా అయింది. సో ఇక్కడ మెయిన్ ఎక్కువ గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బిగ్ బాస్కి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఇన్ఫ్యాక్ట్ ఎంత హైప్ వచ్చిందంటే ఈ ఎపిసోడ్కి ఒక 1 వీక్ మనం మర్చిపోలేమట. అలాంటి ఇమోషన్స్, రోలర్ కోస్టర్ ఆఫ్ ఇమోషన్స్ వచ్చాయి. అది ఒక్కొక్కటి చెప్తున్నాను నేను. అయితే అసలు అక్కడే సీత టీ పెట్టిన దగ్గరే ట్రిగర్ అయింది అబ్బాయి దగ్గర. అది చిలికి గాలివాలని ఎలా అయిందో చెప్తాను. అయిన తర్వాత వర్కే చేయకూడదన్నారు. వీళ్ళకి అన్ని వర్క్స్ అప్పచెప్పారు. బయటకు వచ్చాక చెప్పారు ఇలా చెయ్యాలి, ఈ వర్క్స్ అన్నీ మీరే చెయ్యాలి. ఇదేంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిర్రాక్ సీతని పిలిచి వాళ్ళు తాగిన జ్యూస్ బాటిల్ కూడా డస్ట్బిన్లో వేయమని చెప్పచ్చు. అది బిగ్ బాస్. గొడవ అవ్వాలి, బిగ్ బాస్ కావాల్సింది అది. అయితే ప్రేరణ జ్యూస్ తాగేసి డస్ట్బిన్లో బాటిల్ వేసింది. ఈ అబ్బాయి అన్నవాడికి అసలే కొంచెం సెటైర్లు ఎక్కువ. పిలిచి ఆ బాటిల్ డస్ట్బిన్లోంచి తీసి బయట పెట్టమన్నాడు, బయటికి తీయమన్నాడు. మాస్క్ రిమూవర్ అంటే అది ఆ బాటిల్ తాలూకా లోపల నుంచి తీసి మళ్ళీ బయట పెట్టి మళ్ళీ లోపల వేయమండ. అట్టిపండు తిని తొక్కిచ్చి డస్ట్బిన్లో వేయమని చెప్పడం. వీళ్ళు భోంచేస్తే ఆ పళ్ళాలు ఎంగిలి పళ్ళాలు కూడా తీసి సింక్లో వేయాలట. ఇలాంటివి ఇంకా అంటే ఎలాంటి పీక్స్కి వెళ్తాయంటే గొడవలు అవ్వడం ఖాయం 100%. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నైనికాకి కొంచెం విజ్డమ్ డాండ్ మాట, బుర్రకి తెలివచ్చింది. నేను ఆ లోపలికి వెళ్ళినప్పుడే గొడవ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకని ఊరుకున్నాను. అన్ని క్లీనింగ్లన్నీ మనకే రాసింది. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. మనకే కొంచెం షాకింగ్గా అనిపిస్తే 10 మంది చేసే పని. ఆ హాల్ ఉంది ఊహించుకోండి. ఆ హాల్ అందరినీ ఊడ్చుకొని వచ్చేసరికే లంచ్ టైం అయిపోద్ది. ఆ టైంలో గేమ్ ఏమైనా పెడితే ఏంటి వీడి పరిస్థితి? చెయ్యకపోతే ఎందుకు చేయలేదని అడగచ్చు. బిగ్ బాస్ ఇచ్చిన పవర్ అది. సో ఎవరెవరు ఏం పని చేయాలి, ఏ బాత్రూమ్స్ క్లీనింగ్ చేయాలి, క్లీన్గా లేదు అని అడిగే పవర్ కూడా వాళ్ళకే ఇచ్చారు. సో ఏం చేయగలరు ఇలాంటి పరిస్థితుల్లో? నిజంగా జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఏమిటి అన్నది మనం గ్రహించుకోవాలి. అప్పుడప్పుడు జరుగుతుంటాయి రియల్ లైఫ్లో. నేను ఎప్పుడు చెప్తాను, బిగ్ బాస్ ఈజ్ ఎ రెప్లికా ఆఫ్ మన జీవితాలే. ఏమంటారు, మిర్రర్ ఇమేజ్ మాట. నిజంగా జీవితంలో జరుగుతున్న బిగ్ బాస్లో అలా పెడతారు. ఎవరు అనుకోరు. మనం ఎక్స్పీరియన్స్ అవుతే తప్ప మనం చెప్పలేం. నేను కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను. అలాంటి సిట్యుయేషన్లోని
నువ్వు ఇది చెయ్యాలి, నువ్వెందుకు చెయ్యలేదు అంటే మన మీద బాస్ అడిగితే వేరే విషయం. కొంతమంది ఉత్తినే దాదాగిరి చేస్తుంటారు మన మీద. నిజంగా అలాంటి సిచ్యుయేషన్లో హెల్ప్లెస్గా ఫీల్ అవుతాం, చాలా డౌన్ అయిపోతాం. దాన్ని కొంచెం స్మార్ట్ ప్లే చేసి దాన్ని నెగోషియేట్ చేసుకొని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళతోని ఫ్రెండ్లీగా ఉండి మనకు అనుకువగా ఫేవరబుల్గా చేసుకోవడమే జీవితంలో స్మార్ట్ వర్క్ అంటారు. అది చెయ్యాలి. చెయ్యకుండా ఈ చిన్నపిల్లలు అసలు వాళ్ళు చాలా స్మార్ట్గా ఉంటారు అనుకున్నా. కిరాక్ సీత అయితే ఫుల్ ట్రిగ్గర్ అయిపోయింది, చాలా అప్సెట్ అయిపోయింది. విష్ణు అప్సెట్ అయిపోయింది. కొంచెం నైనిక డైజెస్ట్ చేసుకుంటే, తన అథ్లీట్ కదా, స్పోర్ట్స్ ఉమెన్ కదా, కొంచెం పర్వాలేదు. బట్ స్టిల్ తను రిగ్రెట్ అవుతుంది ఏంటంటే, నేను సపోర్ట్ చేయడం వల్ల యష్మి గౌడ చీఫ్ అయింది, ఇప్పుడు మన నెత్తి మీద కూర్చుంది, నేను తప్పు చేశాను ఫస్ట్. ఎందుకంటే తనకి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది. నబీల్ తన బడ్డీ స్టేజ్ మించి వచ్చింది తనతో పాటు. నబీల్ ఫేవర్ చేయలేదు. నిఖిల్ మాటకి లొంగిపోయింది, నేను తప్పు చేశాను. రెండోది, తనకి ఇక్కడ కూడా లక్ ఫేవర్ అయింది. అన్ని లక్ ఫేవర్ అవడంతో అవుతుంది. తనకి బాగా లక్ అవుతుందంటే వెన్న ఆదిత్యము కొంచెం పెద్ద మనిషిగా, కమాన్ యార్, దిస్ ఈజ్ ఆల్ ఇన్ ద గేమ్, చూద్దాం, ఇది ఇలా పర్మనెంట్ కాదు. నేను ఇంకో మాట అన్నది, ఇది పర్మనెంట్ కాదు, రేపు పొద్దునకి అన్నీ మళ్ళీ మారిపోతాయని సీత కూడా అన్నది. కిరాక్ సీత కూడా చాలా క్లియర్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు పాపం. ఓకే చూద్దాంలే అని ఇక్కడ మొదలుపెట్టిందండి. నిఖిల్ వచ్చాడు. విష్ణు అయితే అమ్మో నేను డైజెస్ట్ చేసుకోలేక నేను ఎంత ఫైర్తో వచ్చానో, ఫైర్ అంతా ఆపేశారు బిగ్ బాస్, అన్ఫైర్ ఏంటిది, ఏమైనా బాగుందా అని. ఎప్పుడైతే బాటిల్లో డస్ట్బిన్లోని బాటిల్ని తీసి మళ్ళీ బయట పెట్టమండం, ఈ అట్టుపండు తొక్కలు అందించడంకి చాలా ఈగో హర్ట్ అయిపోయింది అనమాట కిరాక్ సీతకి. అది వేసేసి ఉంటే మామూలుగా అయితే అన్న భయ్యా మామ అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ బాగా మింగిలవుతున్నారు. వీళ్ళందరూ నవ్వుకుంటూ వెటకారంగా వెళ్ళడంతో ఈగో చాలా డీప్గా హర్ట్ అయింది కిరాక్ సీతకి. హర్ట్ అయింది, అయినా భోజనం తెచ్చిపెట్టుకుంది. భోజనం దగ్గర కిచెన్లో నించుంటూ దీని మీద ఆమ్లెట్ వేసుకోవచ్చా అని ఏవో నాన్ స్టిక్ ప్యాన్లు తీసి అబ్బాయి కావాలని గిల్లుతున్నాడు అని నాకు అర్థమైపోయింది. అక్కడే వస్తాయా అంటే, అన్న నువ్వు అవన్నీ తీయకన్నా, మీరు పని చేయకూడదు కదా, లగ్జరియస్గా ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి, భోంచేస్తున్నా లేచింది, నేను అవన్నీ చేస్తాను, మీకు అన్ని పనులు చేసి పెడతాను అని వీళ్ళ టీం అంతా అంటున్నారు. నైనిక కూడా ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కావాలని ఎక్కువ డిషెస్ వాడేసి సింక్లో కూడా వేయకుండా అక్కడ పడేసి వీళ్ళే పని చేయాలని పని మనుషుల్లా ట్రీట్ చేస్తూ అక్కడ సింకులో వేసుకోండి తోమండి అంటే బోల్డ్ పని అయిపోతుంది. రోజంతా ఎక్కడెక్కడ వాడేసి వదిలేస్తే నేను తోముకోవాలి, అవన్నీ గేమ్స్ ఎప్పుడు అవుతాను, డ్రైన్ అవుట్ అయిపోతాను, ఎనర్జీ ఉండదు నాకు అని అమ్మాయి కొంచెం గాబరా పడిపోతుంది, ప్యానిక్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ ఎప్పుడు లేదు ఫస్ట్ టైం మణికంఠ వచ్చి కన్సోల్ చేస్తున్నాడు అమ్మాయిని. కూల్ ఓకే చిల్ ఏం పర్వాలేదు ఆలోచిద్దాం అని కూల్ చేస్తున్నాడు. నాకేమొద్దు, నాతో ఎవరు మాట్లాడకండి అంటే అబ్బాయి ఉన్నాడు కావాలని గెలికి. అసలు యాక్చువల్గా క్లోజ్గా ఉండేవాడు కిరాక్ సీతతో. టీంలో మారిపోయేసరికి గొడవలు వస్తాయి, ఈ గొడవలకే కావాలి బిగ్ బాస్కి. నీకేంటి సొల్లు బాగుతున్నా, అసలు ఒక అమ్మాయితో అలా మాట్లాడకూడదు. ఇప్పుడు సమయం ఏంటంటే నువ్వు పని చేయకూడదని బిగ్ బాస్ చెప్పారు, మేము చేస్తాము, అవన్నీ వాడకండి అని చెప్తుంది అమ్మాయి. అయినా సొల్లు మాట్లాడుకు, నా ఇష్టం, నేను వండుకుంటా, నువ్వు ఎవరు ఆపడానికి, నువ్వు చెయ్యొద్దు, నేనే చేసుకుంటా అని చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. అంటే ఒకంత ఏదో ప్రాంక్ చేద్దామో లేకపోతే ఏదో ఆట పట్టిద్దాం అన్నదైతే మనకే తెలిసిపోద్ది టోన్. అది ఏంటి సొల్లు మాట్లాడుతున్నావు అంటే ఏంటి, మరి రోడ్డు మీద ఉన్నాడా, బిగ్ బాస్ షోలో ఉన్నాడు, మర్చిపోతున్నాడు, నేషనల్ నెట్వర్క్లో ఉన్నాడు అబ్బాయి, ఏంటి సొల్లు వాగుతున్నావు. గ్యారంటీ ఈ మాట సొల్లు దిమాక్ ఖరాబ్ అయిందా, నీకు దిమాక్ లేదు అన్నందుకు నాగార్జున సార్తో వీకెండ్లో ఫుల్ క్లాస్ అబ్బాయికి పడడం గ్యారంటీ. కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా వెళ్తాయి, లేదు ఈ అబ్బాయిని కామ్ చేద్దామంటే వేరే విషయం. బట్ ఇదైతే తప్పే. సీతకి చాలా కోపం వచ్చింది. ఏంటి సొల్లు వాగుతున్నావు అంటే ఏంటి నేను ఇక్కడ ఆడడానికి వచ్చాను, నీ మాటలు వినడానికి వచ్చానా, నీకు చాకరీ చేయడానికి వచ్చానా, దిమాక్ లేదంటావు అని ఫుల్ ట్రిగర్ అయిపోయింది. ఏడుపు వచ్చేస్తున్న అమ్మాయికి, ఉక్రోష్ పడిపోయింది. ఫుడ్ వద్దు ఏమొద్దు అనుకుని బయటకు వెళ్ళిపోతుంది. అందరూ ఊరుకోబెట్టారు, ఎస్పెషల్లీ మణికంఠ వచ్చాడు ఇక్కడ. కాకపోతే వాళ్ళ టీమ్మేట్ నబీల్ వస్తుంటే ఐనోయా అంటే నువ్వు రావద్దు నేను ఊరుకోబెడతాను అన్నట్టు అమ్మాయిని అంటే ఆ అమ్మాయి వాష్రూమ్లోకి వెళ్ళింది.
వెళ్తే వెళ్ళాడు, కానీ ఈ అబ్బాయిని కూడా పెద్ద పట్టించుకోలేదు అమ్మాయి. నైట్ అంతానండి లైవ్లో చూశాను, నైట్ అంతా ఆ బెడ్ మీద కూర్చొని వీడికి పనిదన్నా నేను ఇలా అంటాడా, రేపు గేమ్స్ నేను గేమ్ ఆడడానికి వచ్చాను, నా గేమ్లు పాడగొచ్చేస్తారా, ఇదేంటి అని అలా గొడవ పడుతూనే ఉంది. ఈలోగా ఇది సరిపోద్ది అన్నట్టు విష్ణు, నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, ఓ గాడ్ నా ఫైర్ అంతా పోగొట్టేసావు బగ్బా, ట్రాఫీ అనుకున్నాను, నా మొహం ఇంకేం ఆడతానని ఆ అమ్మాయి. కాబట్టి ఇక్కడ నచ్చిన విషయం ఏంటి తెలుసండి, వాడికి ఒక బాండింగ్ డెవలప్ అవుతుంది. ఇలాంటి అడ్వర్స్ కండిషన్స్లో మంచి బాండింగ్ వచ్చేస్తుంది ఈ టీంలో అయితే, నో డౌట్. అప్పుడు ఏం చేస్తాడంటే సాడిస్ట్ లాగా బిగ్ బాస్ మళ్ళీ ఈ బాండింగ్ అవుతున్న వాళ్ళందరూ విడదీసి ఇంకో టీంలో వేసేస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతున్నదే. ఇక్కడ ఏమైందంటే విష్ణు అయితే గొడవ పెడతా నబీల్ అన్నాడే, చిల్యా నీ పనులన్నీ నేను చేస్తాను, కూర్చొని చక్క చిల్లవు. ఎవరు చెప్తారండి, సొంత మనుషులు చెప్పరు. చక్క నువ్వు ఏమి అప్సెట్ అవ్వకు, చూద్దాంలే ఏమవుతుందో అంటే. నబీల్ అన్న మనిషి ఎఫ్రిడి ఎంత స్ట్రాంగ్ మెంటలీ అనేది తెలిసింది. ఎందుకంటే అదే సిట్యుయేషన్ తనకే వచ్చింది, తను కూడా అలా చాకరీ చేయాలి, బూట్లు పాలిష్ చేయాలంటే కూడా బూట్లు పాలిష్ చేయాలి, అలాంటి సిట్యుయేషన్ అన్నమాట వాళ్ళది. పాపం అయిన తర్వాత అబ్బాయి చెప్తున్నాడా, 10 మంది చేయాల్సిన పని 5 చేయాలి కదా, వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, అయితే మటుకు ఇది గేము, ఇది ఏదని ఏవో కరెక్ట్గా చెప్పాలంటే ఏ మాట అయితే సీతకు అన్నాడో సొల్లని సొల్లు కబుర్లు వేస్తున్నాడు అనమాట. నేను అనకూడదు అన్నమాట. అయితే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు నైనిక అంటుందన్నమాట, గొడవ పడదాం అనుకున్నాను కన్ఫెషన్ రూమ్లో. గొడవ పడడానికి ఏం లేదు, ఇట్స్ అన్ ఆర్డర్ బై బిగ్ బాస్. వాళ్ళకి ఇచ్చిన వరాలన్నీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు ఏమొచ్చి కొంచెం టూ మచ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇది మామూలుగా బయట కూడా అలాగే చెప్తుంది, ఓ ఓ ఓ అంటుంటారు. అవన్నీ చూసి తట్టుకొని ఆ టైంకి నిలదొక్కున్నవాడే విన్నర్. అదే కరెక్ట్గా నిఖిల్ కూడా చెప్పాడు. అడ్వర్స్ కండిషన్స్లో మనం కష్టపడి ఆదిత్యం చెప్పాడు పెద్ద మంచి తరహాగా, ఇలాంటి ఆడ్ సిట్యుయేషన్స్లో నిలబడేవాడే విన్నరు అని చెప్పాడు. చాలా మంచి మాట చెప్పాడు. అయితే ఇంకో దగ్గర ఏంటంటే వీళ్ళందరూ ఇంత బాధపడి చాలా ఇది అవుతుంటే దాన్ని కొంచెం ఈజీ చేయడానికి ఆదిత్య ఓం గారు వీళ్ళందరితోని కలిసి కూర్చున్నారు, ఒక పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. పృథ్వీ అయితే నాకు ఫూలిష్గా అనిపిస్తున్నాడు, మరి తను గేమ్ స్ట్రాటజీ ఏంటో తెలీదు. చిన్న పిల్లకలో ఏవో కట్టుకున్నాడు. ఏంటంటే పృథ్వీ కూర్చున్నాడు, పక్కన ఆదిత్య ఓం గారు కూర్చున్నారు సోఫాల్లో. యాక్చువల్లీ ఆయన ఆల్రెడీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి, చేతిలోని బెడ్షీటు తలగడ అన్నీ ఉన్నాయి. నిఖిల్ వాళ్ళు కూర్చున్నారు, అబ్బాయి కూర్చున్నాడు. అయితే ఏదో సుత్తోసుకేయడం మొదలుపెట్టాడు పృథ్వీ. మొదలుపెడితే ఓకే గుడ్ నైట్ గాయ్స్ అని లేస్తున్నాడు ఆయన. పృథ్వీ అక్కడికి ఏదో ఆయన కింద పనివాడులాగా ఆదిత్యము, ఏంటి నేనేదో మాట్లాడడం మొదలు పెడుతుంటే మీరు గుడ్ నైట్ అని వెళ్ళిపోతున్నారు, డిస్రెస్పెక్టు, అదేం పద్ధతి అని మొదలుపెట్టాడు. లేదమ్మా అలా ఏం లేదమ్మా అని చాలా పెద్ద మనిషి సరిగ్గా చాలా ఓపిక్గా, లేదు నాన్న నేను ఎప్పుడు అలా చేయనంటే ఇక్కడ ఏదో రాజుకుంటుంది అని అబ్బాయి నిఖిల్ కనిపెట్టి మెల్లిగా లేచి వెళ్ళిపోయారు. విష్ణు మాత్రం పక్కన కూర్చుంది, వెంటంది ఏం వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని. అప్పటికే మండుతుంది అమ్మాయికి. అయితే వెళ్ళిపోయారు వీళ్ళందరూ. అదొకలాగా మాట. ఆదిత్య ఓం గారు చాలా క్వైట్గా, లేదమ్మా నేను ఎవరిని ఎటువంటి సందర్భంలో నేను డిస్రెస్పెక్ట్ చూపించను, సారీ అన్నాడు. ఆయన ప్రతిదానికి ఎంత వేరం పెద్ద మనిషిగా సారీ సారీ అంటున్నాడో. కూర్చొని హార్ట్ మీద చెయ్యేసి హ్యాంగ్ ఓవర్లో ఉన్న దీనిలాగా ఇలాగని, మీరు అలా వెళ్ళిపోతున్నారు అంటే నేను ఎవ్వరిని డిస్రెస్పెక్ట్ చెయ్యను, ఐ లైక్ యూ అన్నాడు. చిన్న పాజ్ ఇచ్చి అది చూడాలి ఆ సీను. ఐ లైక్ యూ అన్నారు. అందరికీ అలాగే చెప్తారు. మన మణికంఠతో గొడవైనప్పుడు కూడా నువ్వు చాలా ప్యాషనేట్ బాయ్వి, నాకు నీ మీద ప్రేమ ఉంది, కంపాషన్ ఉంది, పబ్లిక్ విల్ సేవ్ యూ అని చాలా బాగా చెప్పారు. ఆ పెద్దరికమేనండి. ఇక్కడ వచ్చి పృథ్వీని కూడా కూల్ డౌన్ చేసి నేను ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చూపించను, ఓకే చిల్ అవుట్, ఓకే గుడ్ నైట్ అంటే ఈలోగా పక్కన చిన్న సిట్అవుట్లోని నిఖిల్, సోనియా, ప్రేరణ, అభయ్ మాట్లాడుకుంటున్నారు. పెద్ద డిస్కషన్ ఏంటంటే, అరే బాబు ఆ పృథ్వీ గారిని పిలిచి తెచ్చేయండిరా బాబు, తెచ్చేయడరా బాబు అంటే నాకు అక్కడ అర్థం కానిది ఏంటంటే, మీకు అర్థమైతే చెప్పండి, ఆదిత్య ఓంకి పృథ్వీ బలైపోయాడా లేకపోతే పృథ్వీ సుత్తికి ఆదిత్య ఓం గారు బలైపోయారా నాకు అర్థం కాలే. చాలాసార్లు ట్రై చేశాను అర్థం చేసుకోవడానికి.
సో పృథ్వీ మాత్రం ఏదో హ్యాంగ్ ఓవర్లో ఉన్న అబ్బాయిలా మాట్లాడుతున్నాడు. ఆదిత్య గారు పాపం మత్తుగా నిద్రలో ఉండి ఎందుకులే గొడవ అన్నట్టు కూర్చున్నారు. ఇలాంటి సిట్యుయేషన్స్ రియల్ లైఫ్లో కూడా వస్తాయి, నేను చూశాను అలాంటివి. సో అక్కడ ఏం గొడవ వస్తే టీం ఎఫెక్ట్ అవుతుందని ఓపికగా కూర్చున్నారు. వీళ్ళు మాత్రం ఆ ఇబ్బందికరం ఒకళ్ళు సఫర్ అవుతున్నాడు, ఆదిత్య ఓం గారు సఫర్ అవుతున్నారు అక్కడ, వీడేమో సఫర్ కావాలని చేస్తున్నాడు పృథ్వీ. అక్కడ వాళ్ళందరూ దేవర్ హ్యావింగ్ ఫుల్ ఫన్. అప్పుడు అబ్బాయి వచ్చి వాడిని తెచ్చేస్తానండి పృథ్వీ గారిని, వాడు అక్కడ చంపేస్తున్నాడు ఆయన్ని, ఇది ఏదని ఏదో అన్నాడు. సో నాకు అనిపించింది ఆదిత్య ఓం ఈజ్ మోర్ పవర్ఫుల్, మెంటలీ స్ట్రాంగ్. సో అతనే క్లాస్ పీకితే పృథ్వీ తట్టుకోలేడేమో అని అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. అయితే ఇక్కడ పృథ్వీ ఫోన్లే ముందు మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటి ఇవాళ నా ప్లేట్లు తీయలేదనుకో ఈ టీం వాళ్ళు, రేపు నేను కూడా వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళ ప్లేట్లు నేను తీయను అని ఏంటంటే ఫూలిష్ డిస్కషన్. ఇదంతా రాత్రి 1 గంటగా ఎంతగా అవుతుంది. అప్పుడు కొంచెం సర్దుకొని అమ్మాయి కిరాక్ సీత వచ్చి భోజనం ప్లేట్ పెట్టుకుంది. వదిలేయచ్చు కదా అమ్మాయి మానన్న అమ్మాయిని. మళ్ళీ వచ్చి అక్కడ అబ్బాయిని పృథ్వీ కెలకడం మొదలుపెట్టారు. అమ్మాయిని క్రిస్టల్ క్లియర్ పెచ్చ క్లారిటీతో భలే చెప్పిందండి అమ్మాయి. ఎస్ కిరాక్ సీత, యు ఆర్ స్ట్రాంగ్, యూ ప్లే లైక్ దట్, ఐ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ, మెనీ గర్ల్స్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ, మెనీ మదర్స్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా చక్కగా చెప్పింది. ఓకే, మీరు రాజులా బిహేవ్ చెయ్యండి, మీరు ఎంజాయ్ చెయ్యండి, చిల్ అవ్వండి, అవన్నీ తినండి, తాగండి, అన్నీ పడేయండి, అవన్నీ మేము తీస్తాం. కానీ మీరు రాజుల్లాగా మేము చెలికెత్తుల్లాగా ట్రీట్ చేయకండి. మేము ఇక్కడ సర్వ్ చేయడానికి రాలేదు, మీ ప్లేట్లు మీరు సింకుల్లో వేసుకోండి, మేము తోముతాం, మీ పనులన్నీ చేస్తాం అని క్లియర్గా చెప్తే ఓ ఇలాగ అనుకుంటూ ఏదో మొహం అదొకలా పెట్టాడు. అంత అంటే ఐక్యూలెస్ లేవు, పెద్ద ఇదేం లేదు, బయటికి బాడీకి కనిపిస్తాడు పృథ్వీ. నేను అనుకోవడం అంత పెద్ద గేమర్ కాదు, కానీ ట్రిక్కీగా అందరినీ కెలుకుతున్నాడు. ఇంత గేమ్లో కూడా అదంతా ఊపేశాడు. ఇలాంటి వాటి చేయడానికి పనికొస్తాడేమో అనిపించింది. విష్ణు అన్నది నా పర్సనాలిటీ డెవలప్మెంట్కి వచ్చాను, నేను ఇక్కడ క్లినిక్లకి వాటికి రాలేదు, నేను నాగ్ సార్ని వీకెండ్లో అడిగేస్తాను అన్నది. అమ్మ నువ్వు నాగ్ సార్ని అడగడం కాదు తల్లి, నీకు ఫుల్ క్లాస్ బీగుతారు, దానికి ప్రిపేర్ అయిపో. సో నెక్స్ట్ సాటర్డే నైట్ వీళ్ళు చిల్ల గేమ్లో ఆడించేస్తారు సరదాగా. సండే ఎలిమినేషన్ ఉంటుంది. సో హ్యాపీ వీకెండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అన్స్టాపబుల్ రివ్యూస్ 2.0.